సమీర దర్శన్ని మాయ చేసి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవాలని దర్శన్కి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దర్శన్ ఒకసారి వచ్చిపో దర్శన్ అని చెప్పి సమీర అంటూ ఉంటే అప్పుడు శరణ్య వసై నీ మాయ మాటలతో మళ్ళీ నా భర్తను నువ్వు దగ్గర చేసుకోవాలనుకుంటున్నావా? నీ నాటకాలు సాగనివ్వను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఆ తర్వాత సమీర ఫోన్లో శరణ్యను రెచ్చగొట్టడంతో శరణ్య సమీర ఇంటికి వస్తుంది. వసే సమీర బయటకు రావే అని చెప్పి శరణ్య అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు సమీర అక్కడికి వచ్చి నువ్వు దర్శన్ని ఎంత నా నుండి లాగేసుకోవాలని చూసినా కూడా లాగేసుకోలేవో, దర్శన్ని నేను నా సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో శరణ్య ఏంటే నా భర్తను నా నుండి దూరం చేస్తానంటావా, నిన్ను వదిలిపెట్టను అంటూ సమీర గొంతు పట్టుకుంటుంది. ఇక అప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు. శరణ్య అంటూ గట్టిగా అరుస్తాడు, ఏవండి ఈ సమీర కావాలని నాటకాలు ఆడుతుంది, ఇదంతా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ ఇక చాలు, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నీ మీద కలిగిన కొంచెం ఇంప్రెషన్ కూడా పోతుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి, ఇది కావాలని నాటకాలు ఆడుతుంది అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ ఒక్కసారిగా శరణ్య చెంప పగల కొడతాడు. దాంతో శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.